ధ్యాయే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్ర ధనుర్బాణధరం సౌమిత్రిసేవితం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. శ్రీవైష్ణవ శిరోభూషా శ్రీరామానుజ పాదుకా శ్రీవాసూల కులోత్తం సహా శ్రీదాశరథిరేధతాం. భగవద్వంశులారా, మొదలయాండాన్ అని పిలువబడేటువంటి దాశరథి మహాగురువులు అనుగ్రహించిన ధాటి పంచకం అనేటువంటి భగవద్ రామానుజ స్తుతి పరమైనటువంటి ధాటి పంచకంలో 2వ శ్లోకంలో మనం ఉన్నాం. దీనిలో పాషండ గిరిఖండన వజ్రదండాహ అనే పదాన్ని మనం వ్యాఖ్యానించుకున్నాం. ప్రచ్ఛన్న బౌద్ధ మకరాలయ మంథదండాహ. 3వ వాక్యం 3వ పాదం వేదాంతసార సుఖదర్శన దీపదండాహ. వేదాంత సారము అంటే వేదాంతాలలో ప్రతిపాదించబడ్డ సారము. ఏమిటా సారము అంటే భగవంతుడే పరతత్వము, శ్రీమన్నారాయణుడే పరతత్వము, అతడే ఉపాయము, అతడే ఉపేయము. ఇది వేదాంత సారంగా పరిగణిస్తాం మనం. అంటే వేరే ఉపాయం, ఆ భగవంతుని చేరుకోవడానికి వేరే ఉపాయం ఉందనో, చేరిన తర్వాత ఉపాయం ఎన్నైనా ఉపేయం వేరే ఇంకోటి ఏదో ఉందనో కాకుండా తగిన గమ్యము ఆయనే, ఆయనే అని నమ్మి ఉపేయములు ఆయనే పరతత్వముని నమ్మి ఉండడాన్ని వేదాంత సారము అని పెద్దలంటారు. అలాంటి ఆ వేదాంత సారాన్ని సుఖ దర్శన చాలా తేలికగా మనం గుర్తించాలి అంటే ఒక అగమ్యంగా వేద జ్ఞానము వేదాంత జ్ఞానము నిగూఢమై గంభీరమై ఉండడం వల్ల అస్పష్టంగా ఉన్నప్పుడు అస్పష్టంగా ఉండే ఒక చిన్న లైట్, టార్చ్ లైటో చిన్న దీపమో లేకపోతే కొవ్వొట్టో ఏదో ఒక దీపం కనుక వెలిగితే ఆ దీపపు కాంతిలో అస్పష్టంగా ఉండే విషయం చాలా స్పష్టతమై మనకి ప్రకాశించినట్లుగా అలా వేదాంత సారము మనకి సుఖముగా దర్శనమయ్యే విధంగా ఒక కాగడ లాంటివారు, కాగడ లాంటివి ఆ త్రిదండములు అని చెప్పడం. యతిరాజుల యొక్క త్రిదండం జనేతాంతాన్ కామాన్ విదధతి సాయుజ్య హృదయం అని వేదాన్ని కీర్తిస్తారు. అంటే లోకంలో ఈ మానవులకు వేదాలను ఆశ్రయించేవారు వేదం మీద విశ్వాసం కలిగి వేదమునే ఆశ్రయించాలి, వేదము ద్వారానే మన లౌకికమైన కోరికలు తీర్చుకోవాలి అనుకునే వ్యక్తులు ఉంటారు. వేదము ద్వారానే పరతత్వాన్ని గుర్తించాలి అనుకునే వ్యక్తులు ఉంటారు. వారికి తగినట్లు బుద్ధి వైశద్యానికి తగినట్లుగా వారికి ఆయా కోరికలు తీర్చేటట్లుగా వేదం ఎప్పుడు గంభీరంగా ఉంటుంది. కేవలం ఆ రకమైనటువంటి వేదం ఒక్కసారి దిగినప్పుడు పరతత్వాన్ని గుర్తించాలి అనుకునే వ్యక్తులు దిగినప్పుడు పరతత్వం కాకుండా ఇంకా ఏవో చాలా రకరకాలు చెప్పడం వల్ల బుద్ధి మార్పు చెంది ఏది పరతత్వమో గుర్తించలేని దుస్థితి కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అన్ని వేదమే ఇవ్వాలి కదా, అజ్ఞానాన్ని వేదమే ఇవ్వాలి, జ్ఞానాన్ని వేదమే ఇవ్వాలి, అన్యథా జ్ఞానాన్ని వేదమే ఇవ్వాలి. ఇలా వేదములో ఉండే అనేక విషయములు మనకి అనేక రకాల జ్ఞానాలు కలిగించే విధంగా ఉంటాయి మన యొక్క దృష్టిలో పనిచేత. కాబట్టి ఇన్ని రకముల విషయములకు ఆకరమై ఉండే వేదము ఒక్కొక్కసారి మన జ్ఞానాన్ని మరుగుపరుస్తున్నట్లుగా ఉంటుంది, మరపు కలిగించేటట్లుగా ఉంటుంది. అంటే తనని తాను సరిగ్గా ప్రకటించుకోకుండా మనని ఒక రకరకాల భ్రమలకు గురి చేసేటట్లుగా ఉంటుందని తమిళంలో
వేదమునకు మరై అని పేరు పెట్టారు. మరై అంటే మరుగుపరచున్నది అని అర్థం. అంటే తానేమో స్పష్టంగా తెలియకుండా రకరకాలుగా తనను తాను తెలుసుకునేటట్లుగా చేసేటువంటి స్థితిలో ఉంటుంది. ఎందుకు అలా ఉండాలి అంటే వేద హృదయం అంత గంభీరము. అంటే వాడి గుణములు త్రిగుణాత్మకమైన ప్రకృతి కదా, సత్వరజస్తమో గుణములతో నిండి ఉంటుంది. ఈ సత్వరజస్తమో గుణములతో ఉండేపో తామసిక గుణం కలిగిన వారికి దానికి సంబంధించిన అంశాలని ఎక్కువ ప్రకటిస్తున్నట్లుగా వేదం కనిపిస్తుంది. అది వేద హృదయాన్ని అర్థం చేసుకోవడం అంత కష్టం కాదని మన పెద్దలు మరై చాలా గంభీరమైనది, మన తత్వాన్ని మరుగుపరుచుకున్నట్లుగా ఉంటుంది. సాత్విక గుణం ప్రబుద్ధమైనప్పుడు స్పష్టతమై ప్రదర్శిస్తుంది. అలా మనలో సాత్విక గుణాన్ని ప్రవర్ధింపచేసేవే ఆ త్రిదండాలు. 3 దండాలు ఏమో మనం చెప్పుకున్నాం, 3 తత్వములకు ప్రతీకాలు. ఈ 3 తత్వముల యొక్క భావన మనకు తెలిసినప్పుడు మరి సాత్విక గుణం ప్రబుద్ధం అవుతుంది. ఆ సాత్విక గుణ ప్రబుద్ధం చేత మరై అనేది మనకి చాలా అందంగా వేదమై ప్రకాశిస్తుంది. వేదమై అంటే జ్ఞానాన్ని కలిగించే, తగిన జ్ఞానాన్ని కలిగించే విధంగా ప్రకాశిస్తుంది. కాబట్టి అంత గంభీరమైన వేదాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సంబృంహయేతు. ఇతిహాసములు పురాణములు వీటి జ్ఞానాన్ని తోడు చేసుకునే వేదాన్ని ఈ వేదోపబ్రహ్మణములుగా గుర్తించి స్వీకరించి వీటి ద్వారా వేద తాత్పర్యాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పడం ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అలాగా మనకి సుఖదర్శనం చేయించేటట్లుగా ఉండే దీపదండము. దీపదండమన్నా దండదీపమన్నా ఒకటే. దీపదండం అంటే ఎత్తిన కాగడా వస్తుంది అని అర్థం. ఒక దీపము అని అన్నట్టుగా సదస వివేక్తుమీశో మానం ప్రదీపమివ పరమ కారుణికో దదాతి అని అంటారు కదా పరాశర భట్టు గారు. జ్ఞానం అనే ఇది సత్తు, ఇది అసత్తు, ఇది మంచి, ఇది చెడు, ఇది ఆశ్రయింప తగినది, ఇది ఆశ్రయించకూడనిది, ఇలాగా వివేచించి మనం తెలుసుకోవడానికి భగవంతుడే మనకి ఇచ్చినటువంటి గొప్ప దీపము జ్ఞానము. జ్ఞాన దీపము వేదము అని చెప్పినట్లుగా జ్ఞానదీపేన భాస్వత అని గీతాచార్యుడు మనకు చెప్పినట్లుగా జ్ఞానం అనేటువంటి దీపము, సజ్ఞానం అనేటువంటి దీపము, ఆ దీపమే దండము కాబట్టి దండము. ఇలా వేదాంత సార సుఖదర్శన దీపదండమిది అని అన్నారు. పూజాయాం బహువచనం అని చెప్పినట్టుగా దండాహ 3 దండములు. గొప్ప వెలుగును ప్రసాదించింది ఈ దండం. కారణం నాట్య నీశమయంగల్ మాండల్ నారణమై కాట్య వేదం కలిపుట్టదు అని ఇరామానుసృతందాదిలో అవధనాలు చెప్పినట్లుగా అప్పటికే నాటుకుపోయినటువంటి రకరకాల నీశమయంగల్ అంటే నీచములే మతములన్నీ కూడా నశించి నారాయణుడే పరతత్వం అనేటువంటి దిశగా దీన్ని ఎత్తి చూపించడం చేత రామానుజు వారి యొక్క అనుగ్రహ విశేషం చేత, వారి యొక్క వాగ్వైభవం చేత వేద ప్రాధాన్యాన్ని స్థిరీకరింపజేయడం వల్ల వేదము చాలా ఆనందించింది. వేదం కలిపుట్టదు అని అంటారు. అంటే వేదము ఆనందించేటట్లుగా ఇది ఆ దీపపు కాంతిని కలిగిన త్రిదండం కలిగిన వారు అని అనేక రకాలుగా వారు ఈ శంకర, భాస్కర, యాదవ, భాట్ట, పరభాకర, కంగణమతం, శాయవుర, శుధువరై వాయుందుడినాడని వాళ్ళందరినీ కూడా ఆ మతములని కాంతులు తగ్గేటట్లుగా 4 వేదములు ఉజ్జీవించేటట్టుగా. శతుమరై అంటే శతు అంటే చతుర్ అంటాం, చతుర్వేదాలు అంటాం కదా. శతుమరేటి 4 వేదాలు కూడా ప్రకాశించేటట్లుగా ఉన్నవారు ఉన్నటువంటి వెలుగు ఉండే రామానుజులు అని ఆర్తి ప్రబంధంలో చెప్తారు. కాబట్టి వీరి యొక్క త్రిదండం సాక్షాత్తుగా రామానుజుల వారి విశ్వక్సేనులే భగవద్ రామానుజులే అవతరిస్తే ఆ విశ్వక్సేనుల చేతిలో ఉండేటువంటి వేత్రసారము ఏదైతే ఉన్నదో, వేత్రదండము ఏదైతే ఉన్నదో అది రామానుజుల చేతిలో త్రిదండమైంది అని చెప్పడం కూడా మనం ఇక్కడ ఒకసారి అనుసంధానం చేసుకోవచ్చు. అంటే సకల
జగత్తుని శ్రీరంగ చంద్రమస విందిరయా విహర్తుం విన్యస్య విశ్వచిరచిన్నయనాధికారం అన్నట్టుగా విశ్వచిరచిన్నయనాధికారాన్ని చాలా అద్భుతంగా సమర్థవంతంగా నిర్వహించే విశ్వక్షేణులే రామానుజులైతే వారి చేతిలో వారికి ఆ సహకారిగా ఉండేటువంటి ఆ వేత్తల దండమే ఇక్కడ త్రిదండమైంది అని చెప్పడం ఇది అద్భుతమైనటువంటి ప్రభావం కలిగిన వారు. ఆ త్రిదండము అంత గొప్ప ప్రభావం కలిగినది అని చెప్పినట్టయింది. కాబట్టి తత్వానాం ప్రదీప ప్రత్యక్తత్వాలోకన దీపిక అలాంటి ఎత్తిరాజ సప్తతిలో వాక్యములన్నీ కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. అంటే వేదాంత సారము వాటిని సుఖదర్శనం చేయించడంలో దీపదండము అనే పదములలో భగవద్రామంలో రచించిన వేదాంత సారము వేదాంత దీపము కూడా మనకు ఒకసారి స్ఫురింపచేసేటట్లుగా వారు ఆ పదాలని సమకూర్చారా అన్నప్పుడు కూడా చెప్పేయించాలి. వేదాంత సారాన్ని సుఖదర్శనంగా చేయించేటువంటి వేదాంత దీపం అంటే వేదార్థ సంగ్రహం ఇలాంటి గ్రంథాలను రచించడం వల్ల ఈ వేదాంత సార దీప దర్శన ఈ పదములన్నీ కూడా భగవద్రామానుజులు రచించిన ప్రబంధాన్ని కూడా మనకి గుర్తింపజేసేటట్లుగా ఉన్నాయి అని అనుకోవడం తప్పేం కాదు. అలాగా రామానుజస్య విలసంతి మునేసి త్రిదండా రామానుజ మునేహే భగవద్రామానుజుల యొక్క ఇతిపతులైనటువంటి వారి యొక్క చేతిలో త్రిదండా 3 దండములు విలసంతి ప్రకాశిస్తున్నాయి అని. ఇంకొక విధంగా రామానుజస్య విలసంతి ముఖే త్రిదండా అనే పాఠభేదం కూడా ఉన్నది అని పెద్దలు చెప్తారు కొంతమంది. అంటే ముఖే త్రిదండా అంటే 3 నిలువు రేఖలు ఉంటాయి కదా, ఊర్ధపుండ్రాన్ని గమనం చేసేటువంటి ఆ రేఖలు కూడా రామానుజస్య విలసంతి ముఖే త్రిదండా అనే పాఠం ద్వారా ఈ స్వరూపాన్ని కూడా చెప్పినట్టు అవుతుంది. ఈ శ్లోకాన్ని రామానుజు యొక్క త్రిదండాన్ని కీర్తించినట్లుగా 2వ శ్లోకం కనిపిస్తుంది. 3వ శ్లోకం కూడా భగవద్రామానుజుల శ్రీహస్తంలో ప్రకాశించేటువంటి త్రిదండాన్ని ఉల్లేఖాలంకార ప్రక్రియలో చేస్తారు. ఉల్లేఖము అంటే ఒకే దానిని 10 రకాలుగా మనం గుర్తించడం. అంటే కృష్ణుడు ఉన్నాడు, కృష్ణ పరమాత్మ మధుర నగరానికి వేయించేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపించారు కదా. పరతత్వంగా కొంతమంది కనిపించారు, అద్భుతమైన బలిష్టమైన వీరుడుగా వీరుడికి కనిపించారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీజనం మొత్తానికి శృంగార ఆకారమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మమూర్తిగా కనిపించారు. కంసుడికి కాలయముడిలా కనిపించారు. అలా రకరకాలుగా ఒకే కృష్ణ పరమాత్మ వారి వారి భావనాన్ని బట్టి వారికి రకరకాలుగా కనిపించడం అనేది మనం చూసినట్లుగా భాగవతంలో ఇక్కడ ఈ ఉల్లేఖంగా మనకి ఈ చెప్తున్నారు. ఈ 3వ శ్లోకం ప్రారంభం. చారిత్రోద్ధార దండం చతురనయపదాలంక్రియా కేతుదండం తద్విద్యాదీపదండం సకల కలికథా సంహృతే కాలదండం త్రయ్యంతాలంబదండం త్రిభువన విజయక్షత్ర సౌవర్ణదండం భక్తే రామానుజార్య అతికథకశిరో వజ్రదండం త్రిదండం చారిత్రోద్ధారదండం. చారిత్ర ఉద్ధారదండం. చారిత్రము అంటే మంచి నడవడిక అనర్థం, సచ్చీలత అని తాత్పర్యం. మంచి నడవడికను అలవాటు చేసి వృద్ధి పొందించే ఒక దండం, ఒక బెత్తం లాంటిది. ఒక చిన్న పిల్లవాడు ఉంటే ఆ చిన్న పిల్లవాడు ఒక 5వ సంవత్సరము నుండి 10 సంవత్సరముల పాటు దండింప తగినవాడు అని అంటారు. లాలయేతు పంచవర్షాన్ని 10 వర్షాన్ని తాడయేతు ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రపదాచరేతి స్మృతి వాక్యం. చిన్నప్పటి నుంచి ఒక 5 ఏళ్ళు వచ్చేంత వరకు పిల్లవాడిని లాలించాలి అని అంటారు. లాలించుట అంటే బుజ్జగించుట. వాడు తప్పు చేసినా అది తప్పని తెలిసేటట్లుగా చెప్పడం తప్ప వాడిని కొట్టడం అనేది చేయకూడదు. చిన్న పిల్లవాడిని ఎప్పుడు దండించాలి? 5వ ఏడు నుండి 6వ ఏడు ప్రవేశించిన నాటి నుండి 10 ఏళ్ల పాటు 10 వర్షాన్ని తాడయేతు. తప్పు చేస్తే చిన్నగా కొట్టి వాడికి చెప్పవలసిన అవసరం ఉంటుంది. కొట్టి అంటే కొట్టాలని ఉద్దేశ్యం కాదు, దండించైనా వాడికి నీతిని చెప్పాలి, నడవడికలు నేర్పాలి అని ఉంటుంది. ఆ నేర్పడం
10 ఏళ్ల పాటు 5 + 10 15 ఏళ్ళు నిండిపోతాయి. 16వ ఏడు వస్తుంది. 16వ ఏడు వచ్చినప్పుడు ఎప్పుడైతే 16వ ఏడు ప్రవేశిస్తుందో ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవతు ఆచరేతు. 16వ ఏడు వచ్చింది అంటే పిల్లవాడిని పిల్లవాడిగా చూడకూడదు, ఒక మిత్రుడిలా చూడాలి తండ్రి. ఆ పిల్లవాడిని ఒక స్నేహితుడిగా భావించి అలా ఇలా చేస్తే ఇబ్బంది వస్తుందేమో కదా, మరి ఇలా చేయకుండా ఇలా చేసి ప్రయత్నం చేయి, ఈ రకమైనటువంటి మార్గాన్ని అవలంబించు అంటూ ఒక మిత్రుడు మరొక మిత్రుడికి చెప్పేటువంటి రీతిలో చెప్పాలి తప్ప అప్పుడు కూడా కొట్టడము అనేది పనికిరాదు అని మనకి ధర్మశాస్త్రం ఒక విధిని నియమించింది, ఒక జీవన విధిని నియమించింది. ఆ చారిత్రోద్ధారదండం అంటే చారిత్రం ఎప్పుడు వస్తుంది అంటే 5వ ఏడు దాటిన తరువాత 16వ ఏళ్ళు లోపుగానే పిల్లవాడికి ఒక మంచి నడవడికను నేర్పవలసిన అవసరం ఉన్నది అని మహర్షులు నొక్కి వక్కాణిస్తారు. ఇక్కడ ఆ సమయంలో ఒక దండం అవసరం అవుతుంది. దండం అంటే శిక్షింపడానికి ఒక సహకారి అనుకో. శిక్షించుట అంటే కొట్టుట, రక్తం వచ్చేటట్టుగా బాధుతా అని కాదు కదా. వారికి ఆ విషయం మీద అవగాహన కలిగేటట్లు, వాడు ఆ నడవడికని అలవాటు చేసుకునేటట్లు సామ దాన భేద దండ అన్నట్లుగా వాడిని ఆ దారిలో పెట్టాం. కానీ మంచి నడవడిక నేర్పడానికి వీలుగా ఇది చారిత్రాన్ని కలిగిస్తుంది. సామాన్యుల యొక్క త్రిదండం మనకి ఎందువల్లంటే వారి యొక్క జీవన విధానం, వారిని మనం ఒక గురువుగా భావించినప్పుడు వారి చేతిలో ఉండేటువంటి ఆ పరికరాలని, వారి యొక్క రూపాన్ని మనం గనక ఒక దైవారాధనాత్మకంగా గుర్తించినప్పుడు వారి చేతిలో ఉండే దండం చూస్తాం. వారి చరిత్ర తెలుసుకున్నప్పుడు వారు ఎక్కడెక్కడ ఎంత అద్భుతంగా, ఎంత మానవతా దృక్పథంతో ప్రవర్తించారో అది చూస్తాం. ఇవన్నీ మనకి నడవడికలు నేర్పుతాయి కదా వారి జీవన చరిత్ర అంతా కూడా. కాబట్టి చారిత్ర ఉద్ధార దండం, వాళ్ళు చూచినా వారి చేతిలో త్రిదండం చూచినా వారి యొక్క నడవడికను నేర్పడానికి వీలుగా పట్టుకున్న ఒక కర్ర, ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడు పిల్లవాడిని బాగు చేసి గొప్పవాడిగా తయారు చేయడానికి వాడి చేతిలో ఒక కర్రను ధరించినట్లుగా ఉన్న కర్రలా ఉన్నది అని అంటారు. అది చారిత్రాన్ని కలిగించే ఒక గొప్ప క్షీరదండంలా ఉన్నది అని. రెండవది చతుర నయ పథాలంక్రియా కేతుదండం. చతుర నయ పథ అలంక్రియా కేతుదండం. చతుర నయ అంటే మనకి వేదాంతాలను జాగ్రత్తగా పరిశీలించేటప్పుడు వాటి అర్థాన్ని మనం అవగాహన చేసుకోవాలి అనే ఒక ప్రయత్నాన్ని ప్రారంభించినప్పుడు ఆ వేదాంతములను అర్థం చేసుకోవడానికి వీలుగా మనకి న్యాయశాస్త్రం చాలా న్యాయాలను అందించింది. న్యాయములు అంటే విధానములు, ఒకదానిని బట్టి ఇంకో దాన్ని గుర్తించే విధంగా, అంటే అక్కడ ఉండే విషయాన్ని మనకి స్పష్టంగా అర్థం చేసే విధంగా కొన్ని దృష్టాంతాలని, కొన్ని నియమాలని చెబుతూ మనకి కొన్ని న్యాయాలను అందిస్తుంది. ఆ న్యాయాలు ఉంటాయి అంటే సర్వశాఖా ప్రత్యయ న్యాయమని, సర్వ వేదాంత న్యాయమని, తత్కర్తృ న్యాయమని, ఇక పదాహవనీయ న్యాయమని, ఇలా రకరకాల న్యాయాలు ఉంటాయి. ఈ న్యాయములు అంటే ఒక స్పష్టంగా వేదాంతాలు అర్థం చేసుకోవడానికి వీలుగా మనకి ఒక చేతిలో ఒక ఆధారభూతములై ఉండేవి అని అర్థం. నడకని బాగా సాగింపజేస్తాయి. ఒక తొట్టుపాటు పడి నడిచేటువంటి వ్యక్తికి తొట్టుపాటును కలిగించే విధంగా మార్గంలో ప్రయాణించాలనుకున్నప్పుడు ఒక చేతి కర్ర ఊతము అంటారే, ఓ చేతి కర్ర ఉన్నప్పుడు ఆ కర్ర సాయంతో నడక సవ్యంగా సాగినట్లుగా ఈ వేదాంతం అర్థం చేసుకోవాలి అని బయలుదేరినప్పుడు ఆ ఊతపు కర్రలా ఉండేటువంటిది న్యాయం. ఈ న్యాయాలకు కూడా అర్థాలు తప్పుగా చెప్పేటువంటి విధానాలు ఉన్నాయి. ఈ కుదృష్టులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వేదమును అంగీకరించి సరిగ్గా చెప్పక రకరకాలుగా న్యాయములను కూడా అపార్థములు చెప్పినటువంటి సందర్భాలకు భాష్యాల్లో కనిపిస్తాయి. భగవద్రామానుజులు అలాంటి న్యాయం అంటే ఇది అని ఆ న్యాయపు యొక్క తత్వము ఏమాత్రం చెడకుండా, ఆ న్యాయం ఏమాత్రం ఆ న్యాయానికి అన్యాయం జరగకుండా క్రమంగా కాపాడినటువంటి వ్యక్తి. తత్కర్తృ న్యాయం అంటే ఇది, తర్వాత వేదాంత ప్రత్యన్యాయం అంటే ఇది, కళాహవనీయ న్యాయం అంటే ఇది అని వేద హృదయం ఇందాక చెప్పినట్లుగా
చదువరై వాయుందుడినాడు అన్నట్లుగా 4 వేదములు ఆనందించేటట్లుగా వారు ఆ న్యాయాలను కాపాడారు. అలాంటి న్యాయములను అలంక్రియ అంటే అలంకరించారు. అలంకరించుగా అంటే అర్థం ఏంటి? ఇలా ఉంటే శోభ అని నిరూపించారు. ఇది ఇలా ఉండడమే యథార్థమైనది అని నిరూపించారు. అంటే వాటికి మరింత అందాన్ని కలిగించేటట్లుగా వాటిని ప్రయోగాత్మకం చేశారు. ఒక న్యాయం ఉంటే, ఒక వస్తువు ఉంటే, ఆ ఒక పువ్వు ఉందనుకోండి, ఒక పువ్వు ఎక్కడెక్కడో ఏ చీపురు మీదో లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు అది ఆ శోభని పొందినట్టవదు. అదే పువ్వు కనుక ఏ భగవంతుని యొక్క శ్రీపాదార బృందముల సన్నిధిలోనో ఏ ఒక అందమైనటువంటి దైవీ భావన కలిగినటువంటి ప్రదేశంలోనో పెట్టినప్పుడు ఆ పువ్వు కూడా అలంకరించబడినట్లుగా, అలంకారములకు ఉపయోగించి ఆ పువ్వు కూడా అలంకరించబడేటట్లుగా ఆ న్యాయములకు కూడా ఒక అందమైనటువంటి స్థితిని కలిగించడం అలంక్రియ అని అంటారు. ఎక్కడెక్కడ ఆ న్యాయాన్ని ఎంత అందంగా వినియోగించవచ్చో ఆ వినియోగించిన విధానాన్ని బట్టి ఆ న్యాయం ఎలా ప్రకాశిస్తుందో నేర్పిన వారు కాబట్టి చతుర నయపథాలంక్రియ. అలాంటి అలంక్రియకి ఆ న్యాయాలన్నీ కూడా అలంకరించడానికి ఒక పాతిగా ఒక దండాలు ఉందనుకోండి. అలా అలంకరించబడ్డ న్యాయములన్నీ ఆనందంగా విహరించడానికి ఎలాగైతే ఒక లతను పాకి ఉన్నతంగా ప్రకాశించడానికి వీలుగా ఒక కర్రని పాతితే ఆ కర్రని ఆసరాగా చేసుకుని ఆ లతలు పాకి వాటికి అనేక పుష్పములు వికసించి కనువిందు కలిగించినట్లుగా అలాంటి చతుర నయపథ అలంక్రియలకు ఒక కేతుదండల్లాగా, ఒక నాటిన ధ్వజస్తంభంలా ప్రకాశించేవి దండాలు అని చెప్పడం. అంటే దీనివల్ల మంచి నడవడిక నేర్పుతుంది దండం. నడవడిక నేర్పడానికి వీలైనటువంటి వేదములలో వేదాంతములలో ఉండేటువంటి న్యాయములను కూడా సరిగ్గా మనకు అర్థమయ్యేటట్లుగా చేస్తుంది త్రిదండం. ఓకేనా? సద్విద్యా దీపదండం. సద్విద్య అంటే మంచి విద్య. మంచి విద్య అంటే వేదాంత విద్య కదా. ఉత్తమ విద్య ఏది అంటే వేదాంతమును గుర్తించుట, వేద సారమును గ్రహించి పరమాత్మ యొక్క ఉనికిని గుర్తించి సద్గుతులమై శేషములై మనం ప్రవర్తించుట, ఇది కదా వేదాంత సద్విద్య. ఈ జ్ఞానం కలగడానికి సద్విద్య అంటారు. ఇది పక్కన పెడితే మనకి వేదాంతములు బ్రహ్మ విద్యలు 32గా ఉన్నాయి అని మనకి బ్రహ్మసూత్రముల ద్వారా కావచ్చు, వేదాంత జ్ఞానం ద్వారా తెలుస్తుంది. అలాంటి సద్విద్య మొదలుగా ఉండేటువంటి అనేక విద్యలుగా మనం చెప్పుకుందాం. సద్విద్య, అక్షి విద్య, దహన విద్య, వైశ్వానర విద్య, ఇలా అనేక రకాల విద్యలు ఉన్నాయి. ఈ అనేక రకాల విద్యలు సద్విద్యాదులు అనుకుందాం. అలాంటి సద్విద్య మొదలైనటువంటి అనేక బ్రహ్మ విద్యలకు దీపదండం ఒక గొప్ప డివిటీ లాగా, ఒక కాగడా లాగా ప్రకటిస్తుంది చెప్పడం. సా విద్య యా విముక్తయే, ఏదైతే ముక్తికి మార్గాన్ని మనకు చూపిస్తుందో అది కదా విద్య అంటే. అదే కదా పరావిద్య అని మనకు ఉపనిషత్తు కూడా 2 రకాలుగా మనం చెప్తుంది. అదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీతని ఛాందోగ్యంలో ఈ జగత్కారణాన్ని చెప్పేటువంటి విద్య సద్విద్య. ఈ విద్య ఛాందోగ్య ఉపనిషత్తు ద్వారా మనం తెలుస్తుంది. హృదయ గుహలో ఉండేటువంటి పరమాత్మ యొక్క స్థానాన్ని, ఆ దహరం యొక్క స్థానాన్ని విచారించేది దహర విద్య. ఇలాగా రకరకాల విద్యలు మనకు ఉన్నాయి. ఆ బ్రహ్మ విద్యలు అంటారు వాటిని. ఆ బ్రహ్మ అన్నింటికీ కూడా మరింత అందమైన ప్రకాశాన్ని కలిగించేటట్లుగా ఉండేటువంటి ఆ ఒక దీపదండం, ఒక కాగడ, ఒక దివిటి అని అంటాం కదా. ఆ దివిటి అనేది భగవద్ రామానుజుల వారి యొక్క శ్రీహస్తంలో ప్రకాశించే త్రిదండము అంటే సద్విద్యా దీపదండం. సకల కలికథ సంహృతే కాలదండం. అంటే కలికథ అంటే కలి పురుషుని యొక్క ఆర్భాటం, అతను చేసేటువంటి అజ్ఞాన విలసనం, వాడి వల్ల కదా అజ్ఞానం కలుగుతుంది. కరళవాయ్ ఇసై ఎట్టినుళ్ళం కలి ఎరులే విడై పరుగాడత్తు రామానుషన్ మిక్క నాన్ మరయిన్ సురరుడియాల్ ఆ విరులై తురందడం అంటారు. అంటే 4 సముద్రాల దాకా
చతుసముద్ర పర్యంతంగా 8 దిక్కులలో ఈ ఏర్పడినటువంటి అజ్ఞానమైనటువంటి గాఢాంధకారాన్ని రామానుజుల వారు ప్రమాణంగా ఉండే 4 వేదాల కాంతితో పారద్రోలారు అని అంటారు. అంటే 4 వేదాల కాంతిని ఏకత్ర చేసి చేతిలో పట్టుకున్నారు. ఆ పట్టుకున్నదే త్రిదండము. అది దానివల్ల ఏమైంది అంటే అన్ని దిక్కులలో వ్యాపించే చీకటి అజ్ఞానం అంటేనే కలిపురుషుని యొక్క ప్రభావం కదా. ఆ కలిపురుషుని యొక్క ప్రభావాన్ని పారద్రోలేటట్టుగా, ఆ చీకటిని తొలగించేటట్లుగా మనకి ఒక అద్భుతమైనటువంటి కాంతిని చేతిలో ధరించారు అని అంటారు. బ్రహ్మాండవాళ్ళు కూడా ఎప్పుడో సుమారు ఒక 2-3 వేల సంవత్సరముల తర్వాత ఆవిర్భవించబోయే భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని ముందే చెప్పి, భవిష్యదాచార్య ప్రభావాన్ని ముందే చెప్తున్నట్లుగా కలియుం కెడుంకండుకున్మిన్ త్వరలో కలి నశిస్తుంది చూడండి అంటూ రామానుజుల యొక్క వారి యొక్క అవతార సూచన చేసినట్లుగా మన పెద్దలు త్రివాముడిలో ఉండేటువంటి దాన్ని అర్థం చెప్తారు వ్యాఖ్యానంలో. ఆ రకంగా కలి నశించేటట్లుగా ఉండేటువంటి మహా గొప్ప అద్భుతమైనటువంటి కాలదండం మన చేతిలో ఉంది. కాలదండము అంటే కలి పురుషుని యొక్క ప్రభావాన్ని తగ్గించేటట్లుగా ఉండేటువంటి, దానిని కూడా శాసించి కలికోలాహలాన్ని అణచి ఉండేటువంటి గొప్ప ఒక యముడి లాంటి దండం. దాన్ని కూడా మృత్యుధావతి పంచమయుతి. మృత్యువు కూడా భయపడుతుంది అంటే మృత్యు సమానమైన జ్ఞానాన్ని కప్పిపుచ్చి అజ్ఞానాన్ని పెంపొందించుగా, అంటే జ్ఞానము తాత్కాలికముగా మృత్యుకుహరంలోకి నెట్టివేయబడుట అనే కదా అర్థం. అలాంటి ఆ మృత్యు రూపమైనటువంటి కలిని కూడా శాసించేటట్లుగా ఉండే మృత్యువులా ప్రకాశించే కాలదండము. ఇది భగవద్ రామానుజ చేతిలో ఉండేటువంటి కలి సకల కథా సంహృతి. అది గొప్ప సంహృతి. సంహృతి అంటే అనేక రకాల సమూహం, చాలా పెద్ద సమూహంతో అనేక రకాలుగా మనం అన్ని వైపుల నుంచి 4 సముద్రాల దాకా 8 దిక్కుల దాకా వ్యాపించి ఉంది. ఏ దిక్కు నుంచి ఏ రకమైనటువంటి ఉపద్రవంగా మన మీద పడుతుందో తెలియదు. అలాంటి అనేక రకాల కలికథా సంహృతికి ఇది కాలదండమే ప్రకాశిస్తుంది. రామానుజ వినిజ్జీయాతి యో హరే భక్తి కలి కోలాహల క్రీడా ముదాగ్రహ ముఖాహరతు అని అంటారు. కలి కోలాహలాన్ని, కలి కథా సంహృతిని అనేటువంటి ఒక కలికోలాహల క్రీడ, దాని యొక్క క్రీడని, ఒక పైశాచికమైనటువంటి దీన్ని ముఖాగ్రహం ఉపాహరతు, ఒక అద్భుతంగా దాన్ని పోగొట్టి దాన్ని కంట్రోల్ చేసిన, దాన్ని ఒక అధీనంలో పెట్టినటువంటి భగవద్ రామానుజులు అని కదా అర్థం చెప్తాను మనం. భక్తి అనేటువంటి యంత్రంతో దాన్ని పారద్రోల భజో హరేహి భక్తి యంత్రత అదే భక్తి అనేటువంటి గొప్ప యంత్రము ద్వారా దాన్ని పారద్రోలారు అని చెప్తారు. కాబట్టి ఆ యంత్రము రామానుజు వారి చేతిలో ఉండే త్రిదండముగా భావించారు. సకల కలికథా సంహృతే కాలదండం అంటారు. త్రయ్యంతాలంబదండం. త్రయ్యంతాలు అంటే వేదాంతములు, త్రయ్యి అంటే వేదములు అని చెప్పుకున్నాం కదా. 3గా సంఖ్య పిలువబడేటువంటి వేద ప్రవాహ, వేదం యొక్క జ్ఞాన ప్రవాహం. అలాంటి ఆ త్రయికి అంతములు అంటే వేద అంతములు, ఆ వేదాంతములు అంటే ఉపనిషత్తులు, అందులో చెప్పబడ్డ బ్రహ్మ విద్యలు, ఇవన్నీ కూడా త్రయంతములు అని అంటారు. వాటికి ఆలంబదండం. ఒక్కసారి రకరకాల వేదములను అంగీకరించకుండా దూరంగా ఉన్న వాళ్ళ కంటే వేదాన్ని అంగీకరిస్తున్నామని చెప్పి వేదానికి అపార్థములు చెప్పేటువంటి కుదృష్టుల వల్ల జరిగే ప్రమాదం వేదాంతానికి ఎక్కువ ఉంటుంది. మన ఆలయానికి రాని వారితో ఇబ్బంది లేదు, వచ్చి విమర్శిస్తూ ఆలయంలో ఉండేటువంటి ఆచారాలను అనాచారాలుగా, ఆలయంలో ఉండేటువంటి విషయాలని అజ్ఞాన విలసితాలుగా ప్రకటించే కొంతమంది అటు ఇటు కాని వారి వల్ల కదా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఎప్పుడు కూడా దూరంగా ఉండి ఇది నాకు ఇది అవసరం లేదనుకున్న వాడి వల్ల ప్రమాదం లేదు. దాని మీద పూర్తి విశ్వాసం ఉన్న వాడి వల్ల ఏ సంప్రదాయానికి ఇబ్బంది ఉండదు. అది ఇది ఒకటే, అన్నీ ఒకటే, ఈ రెండు ఒకటే, దీనికి దానికి భేదం లేదు, ఇది అది ఒకటే, అక్కడ ఉండే ఆచారం ఎందుకు పాటించకూడదు అంటూ
ఈ రెంటి మీద కాళ్ళు పెట్టి మన సిద్ధాంతాలని కలగాపులగం చేయాలి అనుకున్నటువంటి వారి వల్లనే ఇబ్బందులన్నీ ఏర్పడుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అలాగా కుదురుష్టులు వేదములోకి వచ్చి వేదాన్ని ప్రమాణంగా స్వీకరిస్తూనే వేదంలో ఈ భాగం ప్రమాణం, ఈ భాగం పట్టించుకోకర్లా, ఇగో ఈ భాగం అప్రమాణం, ఇగో ఇంతవరకే ప్రమాణం అంటూ వేదంలోనే ఉండేటువంటి భావాలకి ప్రమాణ అప్రమాణ ఆ విషయాన్ని చెప్పేవారంతా కుదురుష్టులుగా పరిగణించబడతారు. కాబట్టి అలా వాటి వల్ల ఈ త్రయ్యంత అంటే వేదాంత సారము అనేటువంటి ఒక గొప్ప లత ఆసరా లేక, నేల మీద పాకలేక, కంటకితమైనటువంటి నేల మీద రాళ్లతో ఉన్నటువంటి నేల మీద ఆ పాకే ఇబ్బందిని పొందుతున్నప్పుడు ఆ లతను లేపి ఒక కర్రపాతి లత ఆ కర్రకు అల్లుకునేటట్టుగా చేసి ఒక అందమైనటువంటి ఆ లతకి గొప్ప ఆసరా, ఒక ఆలంబ దండమైన వారు ఆలంబ దండమైన దండము అని అంటారు. అంటే వాటి బాధ తీర్చండి. పేటి అల్పశ్రుతాద్ వేద మామయం ప్రతరిష్యతి అంటే ఇతిహాస పురాణముల జ్ఞానము లేకుండా, సమన్వయ భావన లేకుండా వేదము అర్థములు చెప్పేవారిని చూసి వేదం భయపడుతుందయో నన్ను వీడు మోసం చేస్తున్నాడు, నన్ను నశింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ భయపడే వేదమునకు ఒక గొప్ప అభయాన్ని ప్రసాదించినట్లుగా ఉండేటువంటివి ఈ త్రిదండము అని చెప్పారు. అంటే భయం, వేదానికి భయం లేకుండా విభేది అల్పశ్రుతాత్ వేద భయపడుతోంది కదా పురాణం చెప్పింది. ఆ భయాన్ని తొలగిస్తాడు. ఆ భయాన్ని తొలగించి వేదాంత సారానికి ఒక తల్లి, ఒక ఆవు ఉంటే తన దూడకి అన్యాయం చేసేటువంటి ఆ వ్యక్తుల మీద తానేం చేయలేక అయ్యో ఆ దూడకి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు ఆ దూడని రక్షించే వ్యక్తి కనుక వచ్చినప్పుడు ఎంత ఆనందం పొందుతుందో, ఆ వేదాంతములన్నింటినీ కూడా ఆ రక్షించేటువంటి ఆలంబదండంగా ఉండే త్రిదండం కూడా వేదానికి ఎక్కువ ఆనందావహమై ఉంటుంది అని చెప్పడం త్రయ్యంతాలంబదండం. వేదాంతములకు ఒక ఆసరాగా ఉండేటువంటి ఒక దండము లాంటిది ఈ త్రిదండము అని చెప్తారు. త్రిభువన విజయఛత్ర సౌవర్ణ దండం అంటే త్రిభువనములు అంటే 3 లోకములు, ఊర్ధ్వలోకములు, అధోలోకములు, మధ్యలోకములు. ఈ 3 లోకములు అనేటువంటి ఈ 3 చేతనే 14 లోకాలని కూడా మనం గుర్తిస్తాం. పైన 7 లోకములు, కింద 7 లోకములు, మధ్యలో ఉండే ఈ లోకము అని చెప్పినట్టు కింద 6 లోకములు, మధ్యలో ఉండే పైన ఉండే ఈ భూలోకము, ఇలా 14 లోకాలని చెప్పినట్టు. త్రిభువన విజయ ఈ 3 లోకాలని వశీకరించుకుని ఒకే ఒక్క ఛత్రంలో వాటి రెండింటినీ కూడా ఏలగలిగే వాడిని కూడా చక్రవర్తులు అంటారు. భగవద్రామానుజులు కూడా త్రిభువన ఈ 3 లోకములను జయించి ఒకే గొడుగు కిందకి తెచ్చి ఆ గొడుగుని కింద వాటిని పరిపాలించేటట్లుగా ఉండే చక్రవర్తి యతిరాజ చక్రవర్తి, యతి చక్రవర్తి భగవద్రామానుజులు అయితే వారు ఈ కుదుష్టులని, బాసులని వీరందరినీ కూడా జయించి వీరి సంప్రదాయములకు ఒక నశింపు తగ్గుదల చేసి ఒక వేదాంత అసలైన యథార్థమైనటువంటి విజ్ఞానాన్ని లోకానికి ప్రకటించడం చేత ఒక విజయాన్ని సాధించారు. ఆ విజయాన్ని సాధించిన వారికి ఒక గొడుగు ఉంటుంది కదా, సౌవర్ణ ఛత్రము, సామ్రాజ్య ఛత్రము ఉంటుంది. అలాంటి అనేక రక్తములతో కూడినటువంటి ఆ బంగారు ఆ ఛత్రానికి ఒక బంగారు దండము, ఒక గొడుగుకి ఎలాగైతే కర్ర ఆసరాగా ఉండి గొడుగు విస్తరించేటట్లుగా ఆ కర్ర ఉపయోగిస్తుందో, దండము సహకరిస్తుందో, అలాగా త్రిభువన విజయ ఛత్రమైనటువంటి రామానుజుల యొక్క ఛత్రానికి ఇది సౌవర్ణ దండంలాగా, అంటే బంగారంతో రత్నములు పొదిగినటువంటి ఒక అందమైనటువంటి దండంలా ఈ త్రిదండం ప్రకాశిస్తుంది అని అంటారు. త్రయ్యంతాలంబదండం ఆ రకంగా ఈ త్రయ్యంతాలంబదండముగా ప్రకాశిస్తుంది. తర్వాత ప్రతి కథక శిరో వజ్రదండం. ప్రతి కథకులు అంటే ప్రతివాదం చేసేవాళ్ళు, ప్రతి అంటే ఎదురుకుండా ఉండేవాడు, కథకులు అంటే వాదము చేసేవారు. ప్రతి కథక ప్రతివాది అని అంటారు.
ప్రతివాదము చేసేవాడు వాడి యొక్క దుర్వాదం ఉంటుంది, వాడు చేసే వాదం సరిగ్గా ఉండదు. వాదాలు ఎన్ని రకాలుగా ఉంటాయో కూడా మనకి తర్కశాస్త్రం చూస్తే తెలుస్తుంది. ఆ తర్కము చెప్పింది ఇన్ని రకములుగా వాదించే విధానాలు ఉంటాయి, వితండవాదములు, రకరకాల వాదములు మనకి కనిపిస్తాయి తర్క దర్శనంలో కదా. అలాంటి వాదములు చేసే దుర్వాదములు ఉంటాయి. వితండవాదము స్థాపనాహీన అని వాడికంటూ ఏ సిద్ధాంతము లేకుండా ఏ సిద్ధాంతం చెప్తున్నాడో వాడికే తెలియకుండా రకరకాలుగా చెప్పేది. ఇప్పుడు జైనం ఉందనుకోండి, ఆ జైనం కూడా శాద్వాదం అని ఉంటుంది. ఉంటే ఉండొచ్చు, కాకపోతే కాకపోవచ్చు, ఇలా బహుశా ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకపోవచ్చు, ఇలాగా అన్ని అచ్చులు తప్ప నిర్ధారణగా చెప్పేటువంటి విధానం ఉండదు. ఆ నిర్ధారణగా చెప్పలేక ఇలా ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చు లేదా లేదు అని వాడు 7 రకాల శాద్వాదం చేస్తారు. శాదస్తి, శాన్నాస్తి, శాదస్తి నాస్తి, శాదవ్యక్తవ్య, శాదస్తి అవ్యక్తవ్యం, శాన్నాస్తి అవ్యక్తవ్యం, శాదస్తి నాస్తి అవ్యక్తవ్యం అని 7 రకాలుగా వాళ్ళు శాద్వాదాన్ని చేస్తారని మనకి వారి యొక్క దర్శనం చూస్తే తెలుస్తుంది. ఆ జైన దర్శనం చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇలాగా అది ఒకలా ఉంటే వాదం వాదించే వాళ్ళల్లో కూడా ఒక ఉన్నతాన్ని కనిపించేది అంతా కూడా లేదని చెప్పేవారు ఒకడు, ఉన్నట్టుగా కనిపిస్తోంది అనేవారు ఒకడు, అది ఉన్నది కనిపిస్తున్నట్టుగా ఉండేది భ్రమ మాత్రమే అనేవారు ఒకడు. ఇలా రకరకాలుగా మనకి దుర్వాదములు ఉంటాయి. ఈ ప్రతి రక శిరో వజ్రదండం త్రిదండం, వారి వారి యొక్క దుర్వాదముల శిరస్సులను ఖండించి పడగొట్టే వజ్రదండం లాంటివి భగవద్ రామానుజ చేతిలో ఉండే త్రిదండము అంటారు. మనకి తిరుమలైనటువంటి ఒక ప్రబంధంలో విరుప్పుడు శమన్ముందర్ కూడుమేల్ తలయే యాంగే అరుప్పదే కరుమం కండాయ్ అరంగమాన ఉరులానే అంటారు. రంగనాథుని యొక్క తత్వాన్ని తిరస్కరించే జైనాదులు ఉంటారే, జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఇతర సంప్రదాయ దేవతాంతర పరులు కావచ్చు, వారందరినీ కూడా అక్కడికక్కడే వారి వాదముల యొక్క శిరస్సులు ఖండించడం అనేది అత్యంత ఆవశ్యకము అని ఆడవారు మనకు చెప్పినట్లుగా. అంటే వాదములు ఖండించడం అంటే పరతత్వాన్ని గుర్తించి పరతత్వాన్ని సంరక్షించేటువంటి ఒక భావనలో భావన తప్ప ఇది ఒక వేరే ఉద్యమాన్ని రేకెత్తించినట్లు కాదని మనం గుర్తించాలి. అలాగా ప్రతి కథక శిరో వజ్రదండం దండం అంటే అలా ప్రతి కథకులు ప్రతివాదము చేసేవారి యొక్క దుర్వాదముల యొక్క శిరస్సులు ఖండించేటట్లుగా ఆ ఖండించేటువంటి ఒక వజ్రదండం లాంటి, వజ్రదండం అంటే వజ్రాయుధం అనుకోండి, వజ్రాయుధం ఉండే నిశ్చితమైనటువంటి ధార ఎలాగైతే శిరస్సులు ఖండిస్తుందో ఆ రకంగా రామానుజ శ్రీహస్తంలో త్రిదండం కూడా ఆ ప్రతికథక శిరో వజ్రదండమై ప్రకాశిస్తోంది అంటూ ఈ శ్లోకంలో మనకి చారిత్రోద్ధారదండం, చిత్రరేపథాలంక్రియా కేతుదండం, సద్విద్యాదీపదండం, సకల కవికథా సంహృతే కాలదండం, త్రయ్యంతాలంబదండం, త్రిభువన విజయక్షత్ర సౌవర్ణదండం, ప్రతికథక శిరో వజ్రదండం త్రిదండం అంటూ 7 రకముల ఉల్లేఖములు చేసి 7 రకాలుగా, ఒక దగ్గరేమో ఉద్ధారదండంగా, ఇంకో దగ్గర కేతుదండంగా, ఇంకొక దగ్గర దీపదండంగా, ఇంకో దగ్గర కాలదండంగా, ఇంకో దగ్గర ఆలంబమైనటువంటి దండంగా, ఇంకో దగ్గర సౌవర్ణ దండంగా, ఒక చక్రాలకు ఉండే సౌవర్ణ దండంగా, ఇంకొక దగ్గర వజ్రదండంగా, ఇలా భావించడం వల్ల, ఇలా ఉల్లేఖించడం వల్ల 7 రకాలుగా ఉల్లేఖించి 7 రకాల అనుపపత్తులతో, సప్త విధానుపపత్తులతో ఒక సిద్ధాంతాన్ని రూపుమాపిన విధానాన్ని గుర్తు చేస్తున్నట్లుగా ఈ జైనుల యొక్క ఈ సిద్ధాంతాలని 7 రకాల శాద్వాదాన్ని ఖండించేటువంటి విధానాన్ని గుర్తు చేస్తున్నట్లుగా మనకి కనిపించే ఒక 7 విశేషణాలతో మనకి మొదలుగా అందాన్ని ఈ శ్లోకాన్ని అందించాలి. ఇంకా తర్వాత దండము తర్వాత ఇతరుల యొక్క విషయంలో వర్ణింప తగినటువంటిది సూత్రము, బ్రహ్మసూత్రము అంటారు, యజ్ఞోపవీతం అంటారు. ఆ యజ్ఞోపవీతాన్ని కీర్తిస్తున్నారు ఈ శ్లోకంలో.
యొక్క హృదయ సీమలో అందంగా అటు ఇటు తిరుగుతూ యజ్ఞోపవీతం మనకు కనిపిస్తుంది. వారి యొక్క కదలికలకు అనుగుణంగా తాను ఊగుతూ ఉంటుంది. ఆ యజ్ఞోపవీత సూత్రాన్ని ఈ శ్లోకంలో విషయం మనకి వారు వర్ణిస్తున్నారు. ఈ త్రిదండానికి ఏ విషయం, త్రిదండ విషయంగా అంటే త్రిదండానికి ఇచ్చే దిశగా నుంచే వారు గొప్పతనాలనైతే చెప్పారో అవన్నీ కూడా యజ్ఞోపవీత సూత్రానికి కూడా ఉన్నాయి అని చెప్పారు. ఇలా చెప్పడం చాలా తాత్వికమైనటువంటి అంశం. కొంతమంది కారణం ఇతర సన్యాసులు యజ్ఞోపవీతాన్ని తీసేసేస్తారు. యజ్ఞోపవీతం ఉండకూడదు అని యజ్ఞోపవీత పరిత్యాగము అని వాళ్ళు శిఖని యజ్ఞోపవీతాన్ని తీసేస్తారు. దీనికి ఇది చాలా స్మృతులకు ఒక విరుద్ధమైనటువంటి క్రియ అని మన స్మృతుల యొక్క సముచ్చయం, ధర్మ సముచ్చయం తెలిసిన వారికి తెలుస్తుంది. ఇలాగా యజ్ఞోపవీతము ధరించడం కూడా ఆ ధరించడంలోనే చాలా సంప్రదాయములకు చాలా భావములకు యజ్ఞోపవీతాన్ని ధరించడము అంటే ఆ గాయత్రి మంత్రాన్ని స్వీకరించడానికి అర్హత పొందడము అనుకుందాం. గాయత్రి మంత్రము అంటే వేదమాతగా పిలువబడుతోందని వేదమే చెప్పింది కాబట్టి వేదసారము. ఆ వేదసారము అంటే వేదము అనుకుందాం. వేద అధ్యయన అధ్యాపనాలను జరిపించుగా వేదం ఎప్పుడైతే అధ్యయన అధ్యాపనాలు చేశామో దాంట్లో చెప్పబడ్డ యజ్ఞము యాగములన్నింటినీ కూడా చేయాలి, ఆచరించవలసి ఉంటుంది. యజ్ఞయాగాదుల ప్రక్రియను, వేదములను, వేదాంతములను, తద్వారా వేదోపబ్రహ్మణమైనటువంటి శృతిస్మృతి పురాణ ఇతిహాసాలను అన్నింటినీ ఉన్నదని చెప్పే ఏకైక సూత్రం కదా యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతాన్ని ధరించినప్పుడు కదా వీటన్నిటినీ కూడా మనం అన్నింటినీ విశ్వసిస్తున్నాము, అన్నింటికీ ప్రకాశం కలిగిస్తామని చెప్పడం కోసం కదా యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. అక్కడ యజ్ఞోపవీతం అనేక రకాలుగా వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తోంది అంటూ త్రిదండం ఎంతో యజ్ఞోపవీతం కూడా అంతే అని చెప్పారు. రామానుజుల వారిని మనం అనేక సందర్భాల్లో వర్ణించే కషాయ శోభి కమనీయ శిఖాని వేసుకొని శిఖని ముందు చెప్పి దండాన్ని చెప్పి తను విమలోపవీతం అని అంటారు ఒక దగ్గర. ఇంకో దగ్గర ఉపవీతినం అని ప్రారంభం చేస్తారు, యజ్ఞోపవీతాన్ని ప్రారంభం చేస్తారు. ఇంకో దగ్గర త్రిదండంతో ప్రారంభం చేస్తారు. కారణం త్రిదండమైన, యజ్ఞోపవీతమైన, శిఖ ఈ మూడు కూడా శ్రీ వైష్ణవ యతీశ్వరునికి ఒక అద్భుతమైనటువంటి యథార్థమైన వైదిక సిద్ధాంతాన్ని, పరమ వైదిక సిద్ధాంతాన్ని స్థాపించడంలో మూడు గొప్ప సూచనలు. ఈ మూడు కూడా చిరజీశ్వర తత్వత్రయంలాగా, రామానుజు వారి చేతిలో ఉండే దండత్రయంలాగా ఈ మూడు కూడా ఒక గొప్ప భూషాత్రయంగా మనం భావిస్తాం. ఈ మూడు కూడా వైష్ణవ సన్యాసిని మరింత జగదేక చక్రవర్తిగా, వేదాంత చక్రవర్తిగా నిలబెట్టేటువంటి అంశములు. ఆ రకంగా ఇక్కడ ఉండేటువంటి ఒక మామూలుగా అయితే ఒక వటువు ఉపనయనంలో 3 పేటలు కలిగినటువంటి యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడు. గృహస్థు మరొక 3 పేటలను అదనంగా చేసుకుని గార్హస్థ్య ధర్మానికి యోగ్యత కలిగేటట్లుగా గృహస్థాశ్రమ యోగ్యతా సిద్ధ్యర్థం అంటూ 2వ యజ్ఞోపవీతాన్ని వేసుకుంటారు. 6 పేటలు కలిగినటువంటి ఇక్కడ మన ఎత్తులు 3 పేటల యజ్ఞోపవీతంతో పాటు పడవ సూత్రాన్ని ధరించి 4 సూత్రములుగా ఉండేటట్టుగా 4 పేటల యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు అని యతి ధర్మ సముచ్చయ గ్రంథాలలో సన్యాసం ధరించేటువంటి ఆ 3 సూత్రములతో పాటు వేరే పడవ సూత్రం కూడా ఉంటుంది అని చెప్పారు. ఆ రకంగా భగవద్ రామానుజులు యజ్ఞోపవీతం ఉన్నారు అంటూ త్రిదండం తర్వాత 2వ వర్ణనగా 2వ స్థానంలో మనకి ఈ సూత్రాన్ని వర్ణిస్తాడు. త్రయా మాంగళ్య సూత్రం, త్రియుగ యుగ పదారోహణాలంబ సూత్రం, సద్విద్యా దీప సూత్రం, సకల కథా సంవృతే కాల సూత్రం, ప్రజ్ఞాసూత్రం బుధానాం, ప్రశమ ధనవనస్తద్విలీనాల సూత్రం, రక్షాసూత్రం మునీనాం, జగతు యతిపతే బ్రహ్మసూత్రం. భగవద్ రామానుజు యొక్క హృదయ సీమ యందు అద్భుతంగా విజయం చేస్తోంది, జయిస్తోంది, సర్వోత్కర్షతో ప్రకాశిస్తోంది యజ్ఞోపవీతము అంటూ వారు చెప్పేటువంటి 5వ శ్లోకం యొక్క భావాన్ని రేపు అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ దాశరథి మహాగురవే నమః.